హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అన్ప్రొఫెషనల్ ట్రయల్స్. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ రెసిపీతో వచ్చానండి. అది అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ, అదేనండి మిక్స్డ్ బిర్యానీ. మరి ఈ స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ ఎలా చేయాలో చూస్తారా? అయితే చూసేయండి. ముందుగా మసాలా కోసం 10-15 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, ఒక 3 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 5-6 యాలకులు, 2 మరాఠీ మొగ్గలు, 4 స్టార్ పువ్వు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జాపత్రి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు. దీన్ని ఒక మిక్సర్లోకి వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ కోసం 4 గ్లాసెస్ బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 6 ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకుని పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాన్స్కి నరాలు అవి తీసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బాగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని వేసి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్లో 30% ఆనియన్స్ వేసి అలానే 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కరివేపాకు అలానే జీడిపప్పు వేసి బాగా మిక్స్ చేసి వాటర్ లేకుండా బాగా ఉడికించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ప్రాన్స్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే కడాయిలో మనం ప్రాన్స్ని ఉడికించుకున్నామో ఆ కడాయిలో ఒక గ్లాస్ వాటర్ వేసి మిక్స్ చేసి బాగా మరగనివ్వాలి. బాగా మరిగిపోయిన తర్వాత ఈ వాటర్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బాగా శుభ్రం చేసుకున్న మటన్ వేసి అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి అందులో 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత మటన్లో ఉన్న వాటర్ని ఇందాక మనం ప్రాన్స్ ఉడికించిన వాటర్ని తీసుకున్నాం కదా, అదే బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మటన్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో చికెన్ వేసి అందులో మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి అందులో ఉన్న వాటర్ని ఇందాక మనం ఏదైతే వాటర్ తీసుకున్నామో అదే బౌల్లోకి చికెన్లో ఉన్న వాటర్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన చికెన్ని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం 30% ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో 30% ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ని వేసుకోవాలి. ముందు చికెనే వేసుకోవాలండి. ఈ చికెన్ అనేది వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ ఫ్రై చేయాలి. ఈ చికెన్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న మటన్ని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు కరివేపాకు, అలానే గుప్పెడు జీడిపప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత మనం ఉడికించుకున్న ప్రాన్స్ని వేసి బాగా మిక్స్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, అలానే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని 50% వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు కొత్తిమీరని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఒక కప్పు పుదీనా, అలానే ఇందాక మనం మసాలా పౌడర్ని 50% వేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా 50% మసాలాని కూడా వేసుకోవాలి. అలానే లాస్ట్లో కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక 2 స్టార్ పువ్వు, 3 మరాఠీ మొగ్గలు, ఒక జాజికాయ, ఒక 10 లవంగాలు, 1 స్పూన్ షాజీరా, 3 బిర్యానీ ఆకులు, కొంచెం జాపత్రి, ఒక 6 యాలకులు, అలానే కొంచెం కసూరి మేతి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలాస్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అలానే ఆనియన్స్ మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత
మనం ఉడికించుకున్న నాన్ వెజ్లో వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మనం 4 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి, అందుకు 5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలానే 1 కప్పు పుదీనా వేసి మూత పెట్టి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇందాక మనం చికెన్లో కూడా వేసుకున్నాం కదండి, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం 1 నిమ్మకాయని పిండుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. తర్వాత ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్, మటన్, ప్రాన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి మీద మూత పెట్టి బరువుగా ఏదైనా పెట్టుకోవాలి. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆహా, మన మిక్స్డ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, వేడి వేడిగా తింటే అదిరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే ఉంటుంది. అబ్బా, భలే ఉంటుంది కదండి. ఏముందా అందులో? ఏముందా? బిర్యానీలో ఏముందా? దమ్ బిర్యానీ, దంచుకొట్టే బిర్యానీ, దారిలోన దాడి చేసి లాగించరా. స్పెషల్ బిర్యానీ హోటల్లో తయారని ముక్కలన్నీ లాగిస్తూ చోరు పెంచరా. హోటల్కెళ్ళరా, ఆర్డర్ ఇవ్వరా, వచ్చేసరికల్లా స్మెల్లే పిచ్చరా. టేస్టే నచ్చితే టిప్పే ఇవ్వరా, తిన్నది అరిగేలా రైడే చేయరా. చేయరా చేయరా రైడులే చేయరా, అందమైన ఆడపిల్ల దొరికే వరకు. మార్చరా మార్చరా గేరే మార్చరా, వెనక ఉన్న పిల్ల నిన్ను పట్టే వరకు. దమ్ బిర్యానీ, దంచుకుంటే బిర్యానీ, దారిలోన దాడి చేసి లాగించరా. స్పెషల్ బిర్యానీ హోటల్లో తయారని ముక్కలన్నీ లాగిస్తూ చోరు పెంచరా. ముద్దకి మూడొచ్చేస్తోంది, 2 ప్లేట్కి ఆర్డర్ చేస్తోంది, పీసే కొరకగా పిచ్చెక్కిస్తుంది.